నమస్కారం వీక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు. అలిపిరిలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో పూజల్లో పాల్గొని అన్నదానం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కాణిపాకం మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు, భక్తులను ఆకట్టుకున్న 15 టన్నుల కూరగాయలతో అలంకరణలు. శ్రీకాళహస్తిలో వైభవంగా సాగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండ మహోత్సవానికి పోటెత్తిన భక్తులు, తిరునాళ్లకు అధిక సంఖ్యలో విచ్చేసి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. అంగన్వాడీ ఆశా వర్కర్లపై కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు మానుకోవాలి, మోదీకి మోకరిల్లదు, రాష్ట్ర ప్రయోజనాలకై పట్టుబట్టండి, సిపిఎం రాష్ట్ర నేతల పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో దుర్యోధన దుశ్శాసన వధ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు జరిపి గ్రామోత్సవం చేపట్టారు. శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఉత్సవాల్లో ఆదివారం దుర్యోధన దుశ్శాసన వధ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఆవరణలో దుర్యోధన దుశ్శాసన మట్టి బొమ్మలను తయారు చేసి దుర్యోధన భీముని వేషధారులు రంగస్థలం నాటక ప్రదర్శన చేశారు. దుర్యోధనుని మడుగులో నుంచి బయటకు రప్పించి భీమసేనుడితో యుద్ధం చేసేలా చేస్తారు. భీముడు దుర్యోధనుని వధించడం, దుశ్శాసనుడిని అంతం చేసి అనంతరం ద్రౌపది కురులకు దుర్యోధనుని రక్తాన్ని పూసి ప్రతీకారం నెరవేర్చుకునే ఘట్టాన్ని దుర్యోధన భీమసేన వేషధారులు ఆసక్తికర ఘటనల ప్రదర్శనల నడుమ భక్తులను రక్తిగట్టించారు. దుర్యోధన దుశ్శాసన మట్టి బొమ్మలను భక్తులు ధ్వంసం చేసి ఆ మట్టిని వెదజల్లారు. రాక్షస పీడ విరగడైందని ప్రజలు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. అనంతరం భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు చేసి హారతులు సమర్పించారు. గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. విజయోత్సవంతో వస్తున్న భీమసేనుని ఉత్సవమూర్తికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి జయ జయ హర్షధ్వానాలు చేశారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఈవో మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏసీ మల్లికార్జున ప్రసాద్, సూపర్వైజర్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దుర్గాప్రసాద్, రజని, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకి దుర్యోధన భీమ సంవాదం జరిగింది. ఆ అనంతరం కూడా సాయంకాలం 5 గంటలకి అగ్ని ప్రతిష్ఠ. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ అనుబంధ ఆలయమైన మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలుకగా వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం అనుబంధ ఆలయానికి పూతలపట్టు శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శాకంబరి ఉత్సవాల సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి ఆలయం, అలాగే అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామివారి ఆలయం, వరదరాజస్వామివారి ఆలయాన్ని వివిధ రకాల 15 టన్నుల కూరగాయలతో అత్యంత సుందరంగా అలంకరించారు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న పరివార దేవతామూర్తులైన మహాగణపతి, ఆర్ముగస్వామి, దక్షిణామూర్తి, దుర్గాదేవి, సూర్యనారాయణ స్వామి మొదలగు దేవతామూర్తులను గురు పౌర్ణమి సందర్భంగా కూరగాయలతోనే చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శాకంబరి మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈరోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అయినటువంటి పర్వదినాన ఆలయంలో శాకంబరి ఉత్సవాలని నిర్వహిస్తూ ఆ శాకంబరి ఉత్సవాల నిర్వహణకి అన్ని రకాల ఇతోదిగా సాయం అందించినటువంటి రవీంద్ర రెడ్డి గారు, వారి బృందాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే తరఫున, ఆలయ అధికారులు, అర్చకుల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆలయాల పాత్ర కీలకమైనది. మనం ఒక 1000 ఏళ్ల క్రితం నుంచి చరిత్రను గమనించినట్లయితే ఆలయాలన్నీ కూడా పోషకుల సహాయ సహకారాలతో ఈ సాంప్రదాయాలను కొనసాగించే విధానం కొనసాగేది. ఆ తర్వాత ప్రభుత్వాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ఏర్పడినా కొన్ని ఆలయాల్లో ఆ సత్సంప్రదాయాలను కొనసాగించడం ఆర్థిక భారంగా మారుతున్నటువంటి సమయంలో
ఈ రకంగా ముందుకు వచ్చినటువంటి దాతల్ని ఇంకా ప్రోత్సహించడానికి మా వైపు నుంచి ఏ రకంగా సాయం చేయడానికైనా కూడా, ఏ రకమైనటువంటి సహకారం అందించడానికైనా కూడా ముందుంటామని తెలియజేస్తూ, శాకంబరి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి ఉండకూడదు, రైతు సౌభాగ్యం, రైతు శ్రేయస్సు, రైతు యొక్క పంటలు బాగా పండాలని ఆ దుర్గామాతకు పూజ చేయడం కోసం శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా కొనసాగించలేదు. గత 2-3 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలి. పవిత్రమైన క్షేత్రంలో శాకంబరి అమ్మవారి ప్రతిరూపంలో మనం దర్శించుకున్న, శాకంబరి అమ్మవారి స్వరూపంలో మనం అమ్మవారిని పూజించిన రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. ఇది ఒక మంచి సత్సాంప్రదాయానికి శ్రీకారంగా భావిస్తూ ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ మీలాంటి వాళ్ళు కూడా మరింత మంది ముందుకు వస్తే ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటుగా ఈ ప్రాంత సేవకుడిగా నేను కూడా వాళ్ళతో కలిసి ముందుంటాను, మీతో కలిసి ముందుంటానని కూడా తెలియజేస్తూ చాలా అద్భుతంగా చేశారు. 15 టన్నుల కూరగాయలు, పండ్లు, అదేవిధంగా ఆకుకూరలు, కాయగూరలతో ఈరోజు చేసినటువంటి మీరు అలంకరణ చూస్తుంటే అత్యద్భుతంగా ఉంది. ఈ అలంకరణ ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని, ప్రతి కుటుంబం, రైతు కుటుంబంలో కూడా వారి ఆనందం వెల్లివిరిసేలా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపా కటాక్షాలు, ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి అగ్నిగుండ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. ధర్మం, సత్యనిష్టకు ప్రతీకగా నిలిచే అగ్నిగుండ మహోత్సవానికి తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలపైన అగ్నిగుండాన్ని తొక్కనున్నారు. దక్షిణ కైలాసం పసుపుమయంగా మారింది. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతోంది. శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి అగ్నిగుండ మహోత్సవాన్ని పురస్కరించుకుని అగ్నిగుండం తొక్కే భక్తులు పసుపు దుస్తులు ధరించి అగ్నిగుండం తొక్కడానికి నియమ నిబంధనలతో 7 సార్లు పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉండడంతో ఆయా తీర్థాలకు తరలి వెళ్తున్న కంకణాలు కట్టుకున్న భక్తులతో సందడిగా మారింది. ఎటు చూసినా పసుపు మయంగా మారింది. అగ్నిగుండ మహోత్సవానికి శ్రీకాళహస్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ధర్మరాజుల ఆలయ పరిసరాలు ప్రజలతో నిండిపోయింది. ఆలయ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంత జనసందడిగా మారింది. 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంతో సంప్రదాయంగా మొక్కులు కలిగిన భక్తులు ధర్మరాజుల స్వామివారి ఆలయానికి విచ్చేసి పొంగళ్లు పెట్టుకుని సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకుంటున్నారు. మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో దర్శనానికి అధిక రద్దీ నెలకొంది. ధర్మరాజుల ఆలయం నుంచి చెన్నై రోడ్డు మొత్తం దుకాణాలు బారులు తెరాయి. అగ్నిగుండాన్ని తిలకించడానికి సుమారు 20 నుంచి 30 వేల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. అగ్నిగుండాన్ని 5,000 మందికి పైగా భక్తులు తొక్కనున్నట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారికంగా లెక్కల ప్రకారం 4,000 మంది భక్తులకు పైగా కంకణాలు ధరించారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద 2 ఏళ్ల తరువాత జరుగుతున్న ధర్మరాజుల స్వామివారి తిరునాళ్లకు భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ను పోలీసులు మళ్లించారు. పిచ్చాటూరు, చెన్నై మార్గాల్లో వచ్చే బస్సులను బైపాస్ మార్గంలోకి మళ్లించారు. ధర్మరాజుల స్వామి ఆలయం వద్ద రద్దీ నియంత్రించడానికి ప్రత్యేక క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని చూసి తరిస్తున్నారు. ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సాయంకాలం ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు మేము భక్తులకి మంచినీళ్ళ సదుపాయము, అలాగే ట్యాంకర్స్తో తెచ్చి పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మజ్జిగ పంపిణీ చేయమని మా వారికి నేను ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం సాయంకాలం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులు. ఇప్పటి వరకు మాకు పోలీసు వారు, ఇతర డిపార్ట్మెంట్ వారు అందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఇప్పటి వరకు మేము అత్యంత రమణీయంగా జరిపించాము. సాయంకాలం ఈ అగ్నిగుండం తర్వాత ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపు పలుకుతాము. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ అమ్మవారి తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించాలని కోరుతూ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్. కర్ణుడి చావుకు లక్ష కారణాలైతే వైసీపీ భారీ ఓటమికి అన్ని కారణాలేనని జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత తులసిరెడ్డి అన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రమీలమ్మ, మాంగాటి గోపాలరెడ్డి తదితరులతో కలిసి తులసిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో గంజాయి, మత్తు, మాదక ద్రవ్యాలు నేటికి కూటమి పాలన వచ్చాక కూడా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల దాడులు, హత్యలు, మానభంగాలు కొనసాగుతున్నాయన్నారు. దేశంలో బీజేపీ బలహీనపడిందని, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి నత్తనడకగా భాజపా నడుస్తోందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలో మొదలైన పోలవరం, దుగ్గరాజుపట్టణం, ఓడరేవు ప్రాజెక్టులను విస్మరించడం బాధాకరమన్నారు. త్వరితగతిన రాష్ట్రంలో కూటమి పాలనలో భారీ మార్పు రాకుంటే ఏపీ సర్వనాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 వాగ్దానాన్ని అమలుపరిస్తే కాంగ్రెస్ అభినందనలు కూటమికి ఉంటాయన్నారు. మిగతా ఇచ్చిన ఎన్నో వాగ్దానాలను అమలుపరచడంలో ఎలా పనిచేస్తుందో వేచి చూడాలన్నారు. దేశం కాంగ్రెస్ పాలనతోనే సుభిక్షంగా ఉంటుందని కొనియాడారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పాలన వస్తుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో, బీజేపీ మోసగారితనంతో, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈ వరాలు అమలుకు నోచుకోలేదు. ప్రధానమైన వరాలు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, దానికి బీజేపీ పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, దానికి తిలోదకాలు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఇక కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగ్గరాజపట్నం మేజర్ ఓడరేవు, వాటి ఊసే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు, విశాఖ రైల్వే జోన్ రాలేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. కాబట్టి ఇవన్నీ వచ్చి ఉంటే ఈ పార్టీకి దేశంలోని 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. సరే, గత 2014 ఈ 10 సంవత్సరాల్లో ఇది ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి ఆ గతి పట్టేదానికి 5 ఏళ్ళు పట్టింది. టీడీపీ కూటమికి 5 నెలల కన్నా ఎక్కువ పడదు. దీన్ని కంట్రోల్ చేయకుంటే, చంద్రబాబు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుంటే మాత్రం రాష్ట్రంలో భయంకర పరిస్థితులు ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీకి మోకరిల్లకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, దడాల సుబ్బారావు హాజరయ్యారు. కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్లనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకుండానే అంగన్వాడీ, ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరించడం మానుకోకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలను వేధించడం, హత్యలు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం లాంటి విష సంస్కృతిని విడనాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి ప్రవేశపెట్టారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై సిపిఎం పోరాడుతుందని తెలిపారు. సెప్టెంబర్ నెల నుండి శాఖ, మండల, పట్టణ, జిల్లా వారీగా పార్టీ మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జనార్దన్, పుల్లయ్య పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే రాజధాని కానీ లేదా పోలవరం ప్రాజెక్టు కానీ రాజధానులనే పేరుతో ఈ రోజుకి రాజధాని లేకుండా చేయటం, అదేవిధంగా అంగన్వాడీ, ఆశా వర్కరు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళ ఉద్యమాలను అణిచేశారు. దాంట్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీని ఓడించి టీడీపీని తీసుకొచ్చారు. టీడీపీ ఈరోజు ఏదైతే ప్రజల మీద దాడులు చేశారో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూడా మొదలుపెట్టింది. వీటిని సవరించుకోవాలి. ఓహో పక్క రాజధాని నిర్మాణం నారాయణ గారు 3 సంవత్సరాల లోపలే పూర్తి చేస్తానన్నారు. దాన్ని పూర్తి చేయాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకొని పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి. ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీల్ని కేంద్రంతో చర్చించి అలాంటి నిధులు తీసుకొని వస్తాయి గ్రాంట్ రూపాన, కాబట్టి అప్పు కాదు, కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి గ్రాంట్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల టీడీపీ ఆ చొరవ చూపేయాలి. అన్ని అఖిలపక్ష పార్టీలతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రానికి అభివృద్ధి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ పరిశీలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించాలి. ఇయే కాకుండా ఏదైతే ఫీల్డ్ వర్కర్గా ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ,
అంగన్వాడీ కానీ ఆశా వర్కర్స్ కానీ ఇలాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైతే పెట్టారో వాటిని తొలగించి మేము ఏరే వాళ్ళని పెట్టుకుంటాం అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి అనేక దగ్గరలు ఇవి జరుగుతున్నాయి. ఇదే సరైనటువంటిది కాదు. అందువల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగించాలి. ఏదన్నా తప్పులుంటే వాళ్ళని సరిదిద్దేదానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉద్దేశపూర్వకంగా అవతల వైఎస్ఆర్సీపీ పెట్టిన వాళ్ళని మేము తీసేస్తూ ఉంటుంది. మేము దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల రాబో కాలంలో వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి, వాళ్ళ వేతనాలు పెంచేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వరదయ్యపాలెం ప్రాంతంలోని అటవీ భూముల్లో కల్కి ఆశ్రమ అధినేత కట్టిన కట్టడాలను వెంటనే ప్రభుత్వం కూల్చివేయాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డాక్టర్ ఏఆర్ రెడ్డి, కల్కి బాధితులు చంద్రశేఖర్, రాజయ్య, పోలయ్య తదితరులతో కలిసి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ బిఎన్ కండ్రిగా కల్లివెట్టు గ్రామం దగ్గర అంజూరు రిజర్వ్ ఫారెస్ట్ సర్వే నెంబర్ 295లో దాదాపు 21 ఎకరాలు ఆక్రమించుకుని పర్మనెంట్ కట్టడాలు కట్టారని ఆరోపించారు. దీనివల్ల కొందరు పేద రైతులు భూములు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ కట్టడాలను కూల్చేసి దీనికి సంబంధించిన కల్కికి సహకరించిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అటవీ జంతువులు, పక్షులు చనిపోయినందుకు ముఖ్యంగా కల్కి ఆశ్రమం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం హేతువాద సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు, అక్రమ కట్టడాలు కట్టినందుకు ఫారెస్ట్ అధికారులని, రెవెన్యూ అధికారులని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా హేతువాద సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే కల్కి నిర్మించిన అటవీ భూమిలో కల్కి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని కూడా హేతువాద సంఘం డిమాండ్ చేస్తుంది తక్షణమే. అంతేకాదు మిత్రులారా, ఈరోజు అది మనం గమనించినట్లయితే అక్కడ అది డీప్ ఫారెస్ట్ ల్యాండ్, అక్కడ జలపాతం కూడా ఉంది. దాదాపు చాలామంది అక్కడ చూడటానికి వెళ్తూ ఉంటారు. దాని పక్కనే వెళ్ళి 21 ఎకరం ఆక్రమించి కట్టారు. ఈ అధికారులకు ఏమాత్రం చలనం లేదు. ఫారెస్ట్ అధికారి చెప్తాడు అది రెవెన్యూ ల్యాండ్ అంటాడు, రెవెన్యూ ల్యాండ్ అంటారు, అది ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. అసలు డీప్ ఫారెస్ట్లో పట్టా భూములు ఉండవు. రోడ్డు నుంచి 10 కిలోమీటర్ల లోపలికి ఉన్న డీప్ ఫారెస్ట్లో పట్టా భూములు ఉండవు. మరి వీళ్ళు ఎంత నాటకాలు ఆడుతున్నారు అటవీ శాఖ అధికారులు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ వారు స్పందించి అటవీ భూమిలో కల్కి నిర్మించిన అక్రమ కట్టడాలని తొలగించాలని, అట్లాగా ఇంతకాలము వాళ్ళని చేస్తూ ఉంచినందుకు రెవెన్యూ అధికారులను, అట్లా ఫారెస్ట్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా జానపద కళాకారులు అలిపిరి వద్ద భజనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. గురు పౌర్ణమి మరియు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మరియు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అలిపిరి వద్ద పెద్ద ఎత్తున భజనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి వచ్చే గురు పౌర్ణమి పర్వదినం ఎంతో విశేషమైనదని, ఈ పర్వదినం నాడు జానపద వృత్తి కళాకారులు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద భజనలు చేయడం, అన్నదానం చేయడం తిరుపతిలో ఆధ్యాత్మికతను మరింత ఇనువడింపజేసిందని జానపద వృత్తి కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి, మహేష్ యాదవ్, తంజావూరు మునీంద్ర, నరసింహులు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద అలిపిరిలో మన జానపద వృత్తి కళాకారుల సంఘం వాళ్ళందరూ కూడా సంఘ అధ్యక్షులు యాదగిరి గారు, నరసింహులు గారు, రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చేరి దాదాపు తిరుపతి పట్టణంలో జానపద వృత్తి కళాకారులు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి కూడా విచ్చేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి భజనలు చేసుకుంటూ, చెక్క భజనలు చేస్తూ, కోలాటాలు చేసుకుంటూ, జానపదాలు, గీతాలు, గాయాలు పాడుకుంటూ దేవుని స్మరణలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తరించే విధంగా ఈ జానపద గేయాలు జరుగుతూ ఉండడం చాలా సంతోషం. దానికి సోదరులు యాదగిరి గారు, నరసింహులు గారు అధ్యక్షత వహించి దాదాపు 1000 మందికి ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం, ఇది ఒక శుభదినం. ఈరోజు గురు పౌర్ణమి రోజు, సంవత్సరానికి ఒక్కరోజు ఈ గురు పౌర్ణమి వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు భగవంతుళ్ళు అన్ని దేవాలయాల్లో కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి భక్తులు కూడా ప్రతి దేవాలయానికి వెళ్ళి వాళ్ళకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి
ప్రార్థనలు చేసుకోవడం మంచి రోజు అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొన చేసిన కళాకారులకు, జానపద కళాకారుల సంఘ అధ్యక్షులకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి గ్రూప్ థియేటర్స్ ప్రాంగణంలో గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్ మరియు చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి షిరిడి సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి సిబ్బందికి అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ గురు పౌర్ణమి అంటే వ్యాస పూర్ణిమ అని, సంవత్సరానికి ఒకసారి వచ్చే గురు పౌర్ణమి సందర్భంగా గురువులకు విశేష పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా గురువులను స్మరించుకోవడం మన కర్తవ్యమని, ప్రజలకు శాంతిని పాటించాలని, హింసను విడనాడాలని, సన్మార్గంలో నడవాలని బోధించిన షిరిడి సాయిబాబాను గురువుగా భావించి పూజలు జరపడం పట్ల ఆధ్యాత్మిక భావన పెంపొందుతుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాలలో ఉత్తర గోగ్రహణం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి అర్జున స్వామి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రంగస్థలంలో రంగస్థల కళాకారులు చేసిన పౌరాణిక నాటకానికి భక్తుల నుంచి ఆదరణ లభించింది. ఉత్సవమూర్తిని ద్రౌపదమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టణంలోని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గా ప్రసాద్, రజని, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. పున్నమి వెలుగులో దేవేరి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని దివ్యమంగళకర తేజస్సును ఊంజల సేవలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భరితులయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని అచ్యుతరాయ మండపంలోని ఉయ్యాలలో, అమ్మవారిని 16 కాళ్ల మండపంలోని ఉయ్యాలలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. వేద పండితులు వేద మంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు. మండు టెండ వేసవిలో చల్లటి ఆహ్లాదకర వెన్నెల శోభలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణాహారతులు సమర్పించారు. ఈ విశేష ఉత్సవం ఆలయ ఈవో మూర్తి, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను సద్యోమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సద్యోమూర్తి సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద సద్యోమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు సద్యోమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సద్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. సద్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకునే భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రారంభిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సాయినాథునికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయినాథుని స్మరణతో సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సాయినాథ ఆలయాలను సుందర శోభితంగా పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకారం చేశారు. సాయినాథుని ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సాయి నామస్మరణలు చేస్తూ సాయినాథుని దర్శించుకుని సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తున్నారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలసి ఉన్న షిరిడి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశిష్ట ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. వేద పండితులు మణిశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాయినాథునికి వివిధ రకాల దివ్య సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయినాథునికి వివిధ రకాల పుష్పాలతో సుందర శోభిత దివ్య అలంకారాలు చేశారు. ధూప దీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్పం సమర్పించి పూర్ణాహారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమర్పణ నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించారు. పుట్టినరోజు కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురువుకు మనం పూజలు అవన్నీ చేస్తున్నాము. తర్వాత వచ్చారంటే గురు దేవాలయాలు, షిరిడి సాయిబాబా దేవాలయాల్లో, అన్ని దేవాలయాలంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు, అన్నదానాలు, అభిషేకాలు జరపడమైనది. చెన్నై రోడ్లో మైసూరులో షిరిడి సాయిబాబా మందిరంలో విశేష పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకము, మధ్యాహ్నం అన్నదానము జరపబడుతుంది. బాబాను దర్శించుకోవడం వల్ల మనకు సకల సౌకర్యాలు, సకల అభిష్టాలు నెరవేరుతాయి. దినము దీన్ని గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ బాబా భక్తులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బాబా వారు జీవించి ఉన్నప్పుడు స్వయంగా ఆయన నోటితో చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒక్కటే కాబట్టి బాబా భక్తులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. షిరిడితో పాటు యావత్ భారతదేశంలో మొత్తం కూడా ఈరోజు అత్యంత వైభవపేతంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అలాగే మన శ్రీ కాళహస్తి చెన్నై రోడ్లోని సాయిబాబా మందిరం నందు కూడా ఈరోజు బాబా వారికి విశేష పూజలు జరుగుతున్నవి. బాబావారు సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఆయనకి రుద్రాభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఈరోజు మనం ఏకాదశ రుద్రాభిషేకం బాబావారికి నిర్వహించడం జరిగింది. అలాగే గంధంతో కానీ, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన అన్నిటితోనూ బాబావారికి అభిషేకం చేసి ఈరోజు బాబావారిని ప్రత్యేకంగా పూజించుకోవడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా బాబావారి యొక్క ఈ గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని సాయినాథుని అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం స్వీకరించి ఈ రాబోయే కాలము బాబావారి అనుగ్రహంతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇంకా స్థిరపడలేదని మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ అన్నారు. తిరుపతిలో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఓవి రమణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సీఎం జగన్ ఈ 45 రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైనది కాదని, రాజశేఖర్ రెడ్డి స్వభావం, పాలన 1% కూడా జగన్ సంపాదించుకోలేకపోయాడని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి నిరసన తెలుపుతామన్న స్టేట్మెంట్ హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం చేయకపోగా ఢిల్లీ వెళ్తానంటే ఎలా తీసుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్ల, టీడీపీ శ్రేణుల వల్ల వైసీపీ వారికి ఎలాంటి హాని ఉండదన్నారు. గడచిన 5 ఏళ్లలో దేశం ఏపీ వైపు చూసేలా కబ్జాలు, దోపిడీలు, దాడులు, గంజాయితో రాజ్యాన్ని పరిపాలించారని ఆరోపించారు.
స్వామివారి పింక్ డైమండ్పై అసత్యారోపణలు వేసి టీటీడీతో 2 కోట్ల డిఫమేషన్ ఫీ కట్టించిన సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ మిషనరీని పూర్తి స్థాయిలో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఎస్టాబ్లిష్ అవడానికి ఇంకా కూడా 30 రోజులు కూడా టైం పట్టచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని వైనాట్ 175 అని చెప్పిన వ్యక్తి 11 సీట్లు పరిమితం అయితే నేను ఎందుకు 75 సీట్లకు అంచనా వేసి గోల్ అని చెప్పుకొని 11 సీట్లు ఎందుకు దిగజారాను, 11 సీట్లు ఎందుకు పడిపోయింది అని నాలుగు చాలా మంది కూడా రీకన్సిల్ చేసుకుంటాడు. బహుశా ఎందుకంటే యువకుడు కాబట్టి రీకన్సిల్ చేసుకుంటాడు. ఈ 30 రోజులు కాకపోయినా ప్రభుత్వం చూసేయండి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజే ప్రమాణ స్వీకార వేదిక పైన ఏమైతే చెప్పాడో అదే ఆయన జీవితంలో పెట్టుకున్నాడు. ఏం చెప్పాడు? దేశమంతా నా వైపు చూస్తుంది అని చెప్పి ఆ రోజే మీడియా ఛానల్ గురించి మాట్లాడటం, ఆ రోజే కొన్ని నిర్మాణాల సాయంత్రానికి డిమాలిష్ చేయండి అని, ప్రజా వేదికను కూల్చేయండి అని చెప్పటం, ఇలాంటి చాలా విచిత్రమైన నిర్ణయాలతోటి ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం కాకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో నేను కూడా పనిచేశాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మెచ్యూరిటీ, రాజకీయ పరిణితి, అందులో 1% జగన్మోహన్ రెడ్డికి సంపాదించుకోగలిగిన ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు మీ రాజకీయ పరిణితి ఏం చూపించాలి? గతంలో మీరు అసెంబ్లీలో పోలవరం పైన చంద్రబాబు క్లాస్ తీసుకుంటానని చెప్పిన మీరే, అమరావతి పైన క్లాస్ తీసుకుంటానని చెప్పిన మాట మీరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకుంటానని చెప్పి బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మీరే. మరి చంద్రబాబు నాయుడు వాటన్నిటిపైన చేతుపత్రాలు రెడీ చేసి రేపు అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, ఆ క్లాస్ ఏదో రేపు అసెంబ్లీలో పీకాలి కదా చంద్రబాబు నాయుడు గారిని. పోలవరం పైన శ్వేతపత్రం కాదు, నేను క్లాస్ పీకుతాను నీకు, నేను దీంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి మీరు బహిరంగంగా చెప్పారు ఆ రోజు. మరి అది కదా మాట్లాడాలి మీరు అసెంబ్లీలో. రాజధాని గురించి కదా మాట్లాడి, ఇప్పుడు రాజధాని గురించి శ్వేతపత్రం తీసుకొని అసెంబ్లీలో పెట్టబోతున్నాడు కదా, దానిపైన కదా మీరు మాట్లాడాలా? ఇసుక, లిక్కరు, వీటన్నిటిపైన ఇక్కడ ఆర్థిక వ్యవస్థలని ధ్వంసం అయిపోయినాయి, రాష్ట్రానికి రావాల్సిన వనరులన్నీ పోయినాయి, అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడుతున్నాను అని చెప్పి ఆయన పైన కేసులు పెట్టారు కదా, వాటిపైన కదా మీరు మాట్లాడాలి. ఇసుక ఆదాయం ఎంత పోగొట్టాడు చంద్రబాబు నాయుడు, నేను ఎంత తీసుకొచ్చాను కదా చెప్పాలి. వీటన్నిటిపైన మాట్లాడకుండా 24వ తారీఖు ఢిల్లీలో పోయి నిన్న మీటింగ్ పెడితే ఎంత వినటానికి ఒక 4-5 మంది నాయకులు నిన్న మొన్న మీడియాలో చూశాను. వినటానికి కూడా సభ్య సమాజం ఏమనుకుంటుందో చూడు. నువ్వు పెట్టిన మీటింగ్కి నీ ఎంపీలు రాకపోతే, నీ పక్కన ఎంపీలే నీ మీటింగ్కి హాజరు కాకపోతే, నువ్వు పోయి ఢిల్లీలో వాళ్ళ చోటా మోటా పార్టీలు ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తున్నాం, వాళ్ళందరినీ ఆహ్వానం తీసుకొస్తున్నాం. ఏకంగా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. రాష్ట్రపతి పరిపాలన గురించి నీకు ఏమాత్రం అవగాహన ఉందో దీన్ని బట్టి తెలిసిపోతుంది. మాఫియా రాజ్యం చేసిన మీరే, గంజాయి రాజ్యం తీసుకొచ్చిన మీరే, బూతుల నాయకులు క్రియేట్ చేసిన మీరే, మీడియాలో మాట్లాడితే నీచమైన భాషను వాడి అలవాటు చేయించిన మీరే, దౌర్జన్యాలకు ఆక్రమించిన మీరే, వ్యాపారాలు మూవ్ చేసిన మీరే, వ్యాపారస్తులను తరిమి చేసిన మీరే. అందులో నేను కూడా కొన్ని బాధితుడిని. ఇన్ని రకాలుగా మీరు పెట్టి అమాయకుల్ని ఇంతమంది జైలుకు పంపించారు, మీకు తెలియదా? సంబంధం లేని వాళ్ళు కూడా జైలుకు పంపించారు, నాలుగు కూడా. ఏ రోజు రోడ్డు కూడా ఎక్కని వాళ్ళు కూడా తీసుకుని జైల్లో పంపించారు. అంత క్రూరమైన దీన్ని మానసిక నియమనాల్లో ఈ ఆనందం అనాలనా, లేకుంటే రాక్షసత్వం అనాలనా, శాడిజం అనాలనా, ఇంకేం వాడు ఉపయోగపెట్టాలని నాకైతే తెలియదు. సాక్షాత్ స్వామి సన్నిధిలోని పింక్ డైమండ్ తీసుకుపోయి భువనేశ్వర్ గారి ఇంట్లో ఉంది, చంద్రబాబు నాయుడు గుడిలో ఉంది, చంద్రబాబు నాయుడు పూజ గదిలో ఉంది అని చెప్పి ఇంత దారుణంగా నిందేసేవే. నీకు స్వామి పైన భక్తి ఉండేవాడువేనా? స్వామి పైన నమ్మకం ఉండేవాడువేనా? స్వామి సన్నిధిలో ఒకసారి కాదు 2 సార్లు పనిచేసావే, 4 సంవత్సరాల పాలకమండలి సభ్యుడికి పనిచేసావే. ఒక ఆధారం లేని ఆరోపణ తీసుకొచ్చి ఒక వ్యక్తి దగ్గర పచ్చ డైమండ్ తీసుకొచ్చి నేను వేస్తున్నాను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పావే. నువ్వు ఆ స్వామి గురించి మాట్లాడేది. దీనిపైన కేసు వేస్తే, చంద్రబాబు నాయుడు అధికారం పాలక మండలి సభ్యుడు కేసు వేస్తే, కోర్టులో కేసు వేస్తే, మీ ప్రభుత్వం రాగానే సుబ్బారెడ్డి ఆ కేసును విత్డ్రా చేస్తున్నావు. నువ్వేం చేసి ఉండాలి? నిజంగా నిజమైతే ఆ కేసు విత్డ్రా చేయొద్దండి అని చెప్పండి. నీ అంత పాపాత్ముడు చేసిన పనికి భగవంతుని డబ్బు 2 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద కట్టిన డబ్బులు ఈరోజు పోయినాయి. నేను చంద్రబాబు నాయుడికి మీ అందరి ద్వారా వెనుకొని చేస్తాను. పాలక మండలితో వస్తానని చేయాల్సిన మొట్టమొదటి నిర్ణయం 2 కోట్ల రూపాయలు రికవరీ చేయాలి. ఆ పాలక మండలి ఇచ్చారు, అధ్యక్షుని దగ్గర చేస్తారా, పాలక మండలి మొత్తం పని చేస్తారా, 2 కోట్ల రూపాయలు వడ్డీతో సహా వసూలు చేయాలి. భక్తుల డబ్బులు అది. అంటే మీరు చేసే పనికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి సాక్ష ఈ తప్పుడు పనులు చేసిన దానికి. మీకు వచ్చిన ఒక అధికారి అక్కడ అసలు పింక్ డైమండ్ లేదంటాడు, ఆయనే తీసుకోవాలి, ఆయన లేదని ఎందుకు చెప్తాడు, నువ్వు ఉందని ఎట్లా చెప్తావు? మీరు నాటకాలు ఆడేసి దేవుడు డబ్బులన్నీ తీసుకుని బజార్లో పెట్టేసి ఈ పొద్దు మీరు చేసే పనికిమాల పనులకు వెంకటేశ్వర స్వామి అనేది సాక్ష్యం చెప్తాను.
రేవా డయాబెటీస్ క్లినిక్ మరియు రాజరాజేశ్వరి దేవాలయం వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్లోని రాజరాజేశ్వరి దేవాలయంలో ఆదివారం ఉదయం రేవా డయాబెటీస్ క్లినిక్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖ తిరుపతి నెహ్రూ నగర్లోని ప్రజలకు డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ వ్యాధులపై అవగాహన కల్పించి ఉచితంగా చికిత్సను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖ ప్రజలకు బ్లడ్ షుగర్, బీపీ, BMI చెకప్ నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖ మాట్లాడుతూ షుగర్, బీపీ వ్యాధులను ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. నమస్కారం అందరికీ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ నెహ్రూ నగర్లో మనము డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అవేర్నెస్ క్యాంప్లా కండక్ట్ చేస్తున్నాము రేవా డయాబెటీస్ క్లినిక్ తరఫున. యూజువల్గా బీపీకి, షుగర్కి ఎలా ఉంటుందంటే కార్పొరేట్ సంస్థల్లో ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు, దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు నా క్లినిక్లో కూడా నేను చాలా టైం స్పెండ్ చేస్తాను. కానీ చాలామంది పేద ప్రజానికానికి కానీ జనరల్ పబ్లిక్ కానీ ఈ షుగరు, బీపీ ఒక తీవ్రత చాలామందికి అర్థం కాదు. అది ఎందుకంటే ఇట్స్ ఎ సైలెంట్ కిల్లర్. అది సైలెంట్గా అది చేసే గుణం చేసేస్తుంది. మెయిన్గా కిడ్నీసు, కాళ్ళు చేతులు యాంపుటేషను ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్గా వస్తాయి షుగర్కి, బీపీకి. దీని గురించి చాలామందికి అవగాహన లేదు. ఎస్పెషలీ పేద ప్రజానికానికి, జనరల్ పబ్లిక్కి చాలా లైట్గా తీసుకుంటారు షుగర్ని, బీపీని. ఏముంది 200 కదా, 300 కదా, ఏం కాదు అనేసి. ఎందుకంటే సిమ్టమ్స్ ఏం బయటపడవు. లాస్ట్కి వాళ్ళు కిడ్నీ డయాలసిస్ లేదా కాళ్ళు చేతులు తీసుకునే పరిస్థితి, హార్ట్ అటాక్, పెరాలసిస్, స్ట్రోక్ ఇట్లాంటి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అప్ అయిపోతారు. చాలామందికి వీళ్ళకి రెగ్యులర్ ఫాలో అప్ ఉండదు. మెయిన్ మన క్లినిక్ ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం వచ్చి ఇది ఎంత సీరియస్ జబ్బు, ఎందుకు మీకు ఏ సిమ్టమ్ లేకపోయినా మీరు ఎందుకు షుగర్కి, బీపీకి రెగ్యులర్గా మందులు వేసుకోవాలి అంటే రేపు మీరు హాస్పిటల్లో పెద్ద పెద్ద బిల్స్ కట్టే పరిస్థితి ఉండదు. ఇప్పటి నుంచే కానీ మీరు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే మెయిన్గా ఈ క్లినిక్, ఈ క్యాంప్ జరగడం జరుగుతోంది. సో ఈ క్యాంప్ ద్వారా కనీసం ఒక 100 మందికి నేను కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, కళ్ళు పోవడం, హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటివి నేను ఆపగలిగితే అదే మేమందరం మా బృందం మొత్తం కలిసి చేసిన పెద్ద గొప్ప పనిగా మేము ఫీల్ అవుతాం. సో ఇది అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. బీజేపీ నాయకులు పునగంటి భాస్కర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్లోని ప్రజలకు డాక్టర్ కత్తుల రేఖ ఉచిత వైద్యం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కత్తుల రేఖను శాలువతో సత్కరించారు. నెహ్రూ నగర్లోని పేద ప్రజలకి అనేక జబ్బులు వచ్చి ఆరోగ్యాలు కాపాడుకున్న పరిస్థితిలో మేము ప్రజలందరూ కూడా డాక్టర్ రేఖమ్మ గారిని కలవడం జరిగింది. రేవా డయాబెటీస్ సెంటర్ వారి అధినేత కత్తుల రేఖ డాక్టర్ గారు, వారి యొక్క బృందము వారందరూ వచ్చి మా నెహ్రూ నగర్ పేద ప్రజలకి ఉచితంగా సేవ చేయడం, వాళ్ళందరికీ కూడా బీపీలు, షుగర్లు అనేక జబ్బులన్నింటినీ కూడా చూసి ఉచితంగా మందులన్నీ ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఆ సందర్భంగా వారికి నెహ్రూ నగర్ పుర ప్రజలందరూ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న సత్కారంతో వారి చేసే సందర్భంగా మేమందరూ మా యొక్క వార్డు తరపున సరికొత్త చేతక్ బ్లూ లైన్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని శ్రీరామ్ చేతక్ షోరూంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి ఉమా ముఖ్య అతిథిగా హాజరై చేతక్ 2901 బ్లూ లైన్ మోడల్ను ఆవిష్కరించారు. చేతక్ వాహనాన్ని కొనుగోలు చేసిన వినియోగదారునికి ఈ సందర్భంగా వాహన తాళాలను అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా చేతక్ వాహనాన్ని ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ వి ఉమాను శ్రీరామ్ చేతక్ నిర్వాహకులు ఆర్ సాకేత్రం ఘనంగా సత్కరించారు.
ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. కడప జాయింట్ కలెక్టర్గా ఉద్యోగోన్నతిపై వెళుతున్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ను సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి సింగ్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది అంతా తనకు ఎంతో సహకరించారని అన్నారు. తాను వచ్చి కొద్ది కాలమే ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరూ తనకు బాగా సహకరించారని, మీ సహకారం మరువలేనిదని అన్నారు. తాను ఉద్యోగోన్నతిపై వెళ్లినా, ఎక్కడ విధులు నిర్వహించినా ఇక్కడ పనిచేసిన కాలం జీవితంలో గుర్తుండిపోతుందన్నారు. అన్ని విభాగాల అధికారులు తమ స్థాయికి మించి సహకరించారని తెలియజేశారు. రానున్న అధికారులకు కూడా ఇదే విధంగా సహకరించి సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఎన్నికల వేళ మా అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీరు చేసిన కృషి గొప్పదని నగరపాలక సంస్థ అధికారులు కమిషనర్ను కొనియాడారు. మీ వద్ద నుండి ఓపికగా పనిచేసే విధానాన్ని మేమందరం నేర్చుకున్నామని పలువురు అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రామరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామరెడ్డి, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఆర్ఓలు సేతు మాధవ్, కేఎల్ వర్మ, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి, సెక్రటరీ రాధిక, డీసీపీ శ్రీనివాసులు, మేనేజర్ చిట్టుబాబు, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. రేస్ చేశారు, ఎలా ఉంది. సో అంటే ఇక్కడ రావడం కూడా కొంచెం భయపడ్డాను నేను ఇప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం స్లోలీ నేర్చుకొని అందరూ సహకారంతో చేయగలిగాము ఎలక్షన్స్ కూడా. సో అందరూ అంటే నేను బాగా చేశాను చెప్తున్నారు, కానీ మన టీం ఎంత బాగా చేశారు అది నాకే తెలుసు. హౌ మచ్ సపోర్ట్, కోఆపరేషన్ ఎవ్రీవన్ హ్యాస్ గివెన్. Starting from GM Garu, he has literally driven me. Your dedication even at this age, like it is really inspiring. I learned a lot from you, GM Garu. నేను మాత్రమే కాదు, ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చినప్పుడు సార్ చెప్పారు మనకి జిఎం గారు నా ఎలక్షన్ కూడా జిఎం గారు చేయించారు. అప్పుడు ఇక్కడ చిత్తూరులో ఎలక్షన్ ఎక్స్పర్ట్. సో అదేవిధంగా మన అడిషనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ మనకి యాక్చువల్లీ ఏఆర్ఓ లేరు. ఆయన ఇస్ నాట్ నోటిఫైడ్ ఏఆర్ఓ, నాట్ నోటిఫైడ్ ఏఆర్ఓ. కానీ అప్పుడు కూడా చాలా వరకు వాట్ ఎవర్ వర్క్స్ నేను చెప్పినా చెప్పకపోయినా కూడా చాలా బాగా చేశారు. కొన్ని ఏరియాస్ అంటే నేను మర్చిపోయాను, కానీ ఆయన అంటే యూస్ టు రిమైండ్ ఇట్ టు మీ, ఇది రివ్యూ చేయాలి, చూసుకోవాలి. So thank you, Additional Commissioner Garu, for your support. And you are not రాత్రి అంటే నేను ఉన్నాను, బట్ he was also there till 3:34 కూడా. ఇక్కడ కూర్చొని ఇన్ బిట్వీన్ యూస్ టు స్లీప్ ఫర్ సమ్ టైమ్. బట్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మేడం మేము రాలేము అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. అదేవిధంగా అంటే ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ అంటే సింగిల్ హ్యాండెడ్లీ మీరు హ్యాండిల్ చేశారు, చాలా బాగా జరిగింది. సో థ్యాంక్ యూ. అంటే ఇది ఎలక్షన్ అంటే చాలా ఇది చిన్న పాయింట్స్ ఉంటాయి, కానీ అన్ని మనం యాజ్ ఆరోగా నేను చాలా తిట్టాను చాలా మంది. ఐ హావ్ స్కోర్డెడ్ యూ ఆల్సో, ఐ నో. బట్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ప్రొఫెషనల్ స్పేర్, ఇట్ ఈస్ నథింగ్ పర్సనల్. సో ఎప్పుడైనా పని చూస్తే కోపం వస్తుంది, ఏం చేయలేము. బట్ అదర్ దెన్ దట్ లైక్ ఐ హ్యావ్ ఓన్లీ బెస్ట్ విషెస్ ఫర్ ఎవ్రీబడి. సో ఇది కూడా చాలా బాగా ఇది మీడియా మేనేజ్మెంట్ మీకు ఇచ్చాము, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పూజాది కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదాలు వితరణ చేశారు. తిరుపతి ముచ్చాలరెడ్డిపల్లిలోని శ్రీ 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 గౌరీ శంకర స్వామివారి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్ సుబ్రహ్మణ్యంను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చంద్రయ్య గారి శ్రీరాములు, కార్యనిర్వాహకులు సాయి, రాజశేఖర్ నాయుడు, జ్యోతిశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఇక్కడ కుమారపల్లిలో శివాలయాన్ని చాలా ఘనంగా నిర్మించి చాలామంది భక్తుల్ని ఆకర్షణ ఈరోజు శ్రీరాములు వాళ్ళ బృందం చాలా గట్టి కృషి. ఈరోజు ఇంత జనావంతం చేసుకున్నారు. ఇక్కడంటే అన్ని దేవుళ్ళు ఉన్న గుడి ఒకటి ఉందంటే ఎంఆర్పల్లి శివాలయం.
ఇక్కడ శనీశ్వరికి సపరేట్గా ఉంది, నవగ్రహాలు ఉంది, అలాగే మన కొనుగోలు ఈరోజు సాయిబాబా కానీ శివుడికి అన్ని విధాల దేవతలు ఉన్న గుడి ఉందంటే నిజంగా అభినందిస్తున్నాను. ఈరోజు అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఆ దేవుడు అసలు అందరూ కూడా ఆనంద ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటాను. ఆలయ కమిటీకి నేను ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కాకడే కావాల్సిన ఓం సాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు. అలిపిరిలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో పూజల్లో పాల్గొని అన్నదానం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కాణిపాకం మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు, భక్తులను ఆకట్టుకున్న 15 టన్నుల కూరగాయలతో అలంకరణలు. శ్రీకాళహస్తిలో వైభవంగా సాగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండ మహోత్సవానికి పోటెత్తిన భక్తులు, తిరునాళ్లకు అధిక సంఖ్యలో విచ్చేసి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. అంగన్వాడీ ఆశా వర్కర్లపై కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు మానుకోవాలి, మోదీకి మోకరిల్లదు, రాష్ట్ర ప్రయోజనాలకై పట్టుబట్టండి, సిపిఎం రాష్ట్ర నేతల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.